మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అబ్బో బంపరా పగిలింటి ఎలా ఉన్నాయి నాకు ఈరోజు. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. అమ్మ నా ముసలి. చూసేసానండి. ఏం చూసావురా? ఎంతటి రసికుడవో తెలిసేరా, నాకు తెలిసేరా. ఏం తెలిసిందిరా? నాకు తెలిసిందిలే. నీకు బలిసిందని నాకు తెలిసిందిలే. అవి కళ్ళ కామపు ముళ్ళ. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగులోనేనండి. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకున్నాను. అబ్బో, చూడాల్సిందంతా చూసేసి, చేయాల్సిందంతా చేసేసి, కట్ చేయాల్సిందంతా కట్ చేసి నాతో పోట్లాడుతున్నారా మీరు? యాదవ గోల. ఏంటి మీ గోల? మగ బుద్ధులు పోనిచ్చుకోలేదు. ఇలా కనబడితే బుద్ధుడు కూడా బుద్ధిగా ఉండలేడు. ఇలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే చెంప పగిలిద్ది. నీ చెయ్యి నా చెంపను తాకితే పట్ట పగలే పండగ చేసుకుంటాను కుమ్ము. ఒరే అప్పిగా, నువ్వే ఓ దండగా, నీకెందుకురా పండగ? అయ్యగారు, ఇక నుండి మీ ఆటలు నేనుండగా సాగవు. అది కాదురా, సామాన్లు తల 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 మెరిచిపోతున్నాయిరా. రే అప్పిగా, బిందెలు కుందెలైపోతాయి. జాగ్రత్త. నువ్వు వెళ్ళు. అయ్యగారు, బొక్కల న్యూస్, అదే న్యూస్ చదువుకోండి. నా చావుకి కారణమైన నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? ఏంటిది? ఏదో వాయిస్ వినబడుతుంది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి. ఇప్పుడే వస్తాం. హాయ్ అనన్య. హాయ్, మీరేంటి ఇక్కడ? ఇక్కడ చిన్న పని మీద వచ్చా. మీరేంటి ఇక్కడ? టెంపుల్కి వచ్చాను. టెంపుల్కి వచ్చారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. పదండి, ఇద్దరం వెళ్దాం. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అయ్యో, నేనేం మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళడం లేదు, బండి మీదే కదా. పదండి వెళ్దాం. నేను మళ్ళీ చేస్తాను రా. ఏ అనన్య, ఎవడే వీడు? తను నా ఆఫీస్ కొలీగ్ బావా. కొంచెం మర్యాదగా మాట్లాడు. మర్యాద అంటే ఈ రోజు నేను చంపేస్తానే నిన్ను. బాస్, ఎంత నువ్వు బావైనా ఆడపిల్ల మీద ఇలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. రేయ్, నా కొడక నన్నే తోస్తావరా?
రాయ్! అనన్య బంధువు కాబట్టి బతికిపోయావు, లేకుంటాను. నిన్ను వదిలిపెట్టను రా. మీరెప్పుడు ఇంత సంతోషంగా జాలీగా ఎలా ఉండగలుగుతున్నారు? మనకి ఎలాంటి బాధ వచ్చినా సంతోషం వచ్చినా నలుగురితో పంచుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అవునా? అదిగో మీరు మళ్ళీ నవ్వుతున్నారు. మీరు ఇలా నవ్వుతూ ఉంటే మీరు చాలా బాగుంటారు తెలుసా. మనసులో బాధ పెట్టుకుని బయటికి నవ్వడం చేత కాదు. ఎందుకు? మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడినా నాకు బాగా అనిపిస్తుంది. మీరు కొన్నాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? కొంతకాలం కాదు, ఎంతకాలమైనా మీతోనే ఉంటాను. హ? సారీ, చేస్తాను. ఎందుకలా అంటున్నారు? మనసుకు తగిలిన గాయం మానాలంటే కొంత ఓదార్పు కావాలి కదా. వెళ్దామా? ఓకే పదండి. రే మావా, ఇదిగోరా సిమ్ము. రే మావా, చాలా థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను రా. నువ్వేదో ఒకటి చేసుకురా బాబు, నాకు నిద్ర వస్తుంది, పోయి ఓకే పడుకుంటాను. బాయ్. రే రండ్రా. రే మహేష్, ఆలీ, రండ్రా లోపలికి. మహేష్, ఆలీ, డోర్లు ఏంటి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి?
ఈ నెంబర్ ఎవరికి ఇవ్వలేదుగా, మరి కాల్ వస్తుందేంటి? హలో, ఎవరు? వాడే నెంబర్ నాదే, మర్యాదగా తీసేయ్. ఫుల్గా మందు కొట్టి మాట్లాడుతున్నావా? నీ నెంబర్ ఏంటి? నేను ఆత్మని మాట్లాడుతున్నా. ఆత్మ మాట్లాడడం ఏంటి? ప్రాంక్ కాల్ చేస్తున్నావు బ్రో. పెట్టే ఫోను. ఛే. మరి ఈ నెంబర్ ఎవరిదై ఉంటుంది? కొత్త నెంబర్కి ఏంటి ఇన్ని కాల్స్ వస్తున్నాయి? ఎవరో చూద్దాం. హలో. హలో గణేష్, ఏమైపోయావు? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఏమైపోయావు? నేను అర్జెంట్గా కలవాలి గణేష్. రేపు కలుద్దాం. రేపు ఉదయం నూకాలమ్మ టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు తప్పకుండా రావాలి. రాత్రి ఆడెవడో ఫోన్ చేసి ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఈవిడెవరో కాల్ చేసి గుడి దగ్గర కలుద్దాం ఉంటుంది. ఒకసారి ఈ నంబర్ గురించి ఎంక్వైరీ చేద్దాం. సిమ్ ఎంక్వైరీ ఎక్కడండి? అక్కడండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్. చెప్పండి. సార్, నేను కొత్తగా ఓ సిమ్ తీసుకున్నాను. ఆ నంబర్కి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. ఆ నంబర్ ఇంతకుముందు ఎవరు యూజ్ చేస్తారో తెలుసుకోవచ్చా? ఓకే. 900015324578. ఓకే, 1 minute. ఓకే సార్. ఈ నంబర్ ఇంతకు ముందు గణేష్ అనే వ్యక్తి యూజ్ చేశాడండి. థ్యాంక్ యూ సార్. హలో. హలో. ఎక్కడున్నారు? ఇక్కడ టెంపుల్ బయట ఉన్నానండి. ఎక్కడ? పార్కింగ్ దగ్గర. అనన్య ఏంటి ఇక్కడ ఉంది? జే, నువ్వా? ఇన్నాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడింది నువ్వా? నిన్న ఫోన్ చేసింది అనన్యనా? ఏ అనన్య, అనన్య, అనన్య ప్లీజ్. నేను నీ ప్రొఫైల్ చూశాను, జే గణేష్ అని ఉంది. నువ్వే గణేష్ అని తెలుసుకోలేదు. ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? ఎంత బాధపడ్డాను, ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? అనన్య, నేను చెప్పేది విను. ఇంకేం చెప్పకు. అనన్య, సమయం చూసుకుని అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను కదా. అసలు ఈ గణేష్ ఎవడు? అనన్యకి గణేష్కి సంబంధం ఏంటి? గణేష్ నేను కాదు అని అనన్యకి ఎలా చెప్పాలబ్బా? అన్నయ్య నంబర్ యాక్టివేట్ అయిందే. హలో. నా పేరు భార్గవి అండి. మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదే. ఆ ఫోన్ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను.
ఆ ఫోన్లో మా అన్నయ్య స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అండి నేను? ప్రస్తుతం నేను ఊర్లో లేను. రేపు ఉదయం జేఆర్జీ నూకాలమ్మ టెంపుల్ దగ్గర కలుద్దాం. సరే, థ్యాంక్స్ అండి. అసలు ఈ గణేష్ అనేవాడెవడు? నాకీ టార్చర్ ఏంట్రా బాబు. ఈ అమ్మాయిని కలిస్తే ఏమని తెలియచ్చు. హలో, అనన్య చెప్పు. జే ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది కానీ నేను నూకాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేసే. వస్తాను. సరే, బాయ్. నువ్వు కూడా గుడి దగ్గరికి రమ్మనాలా? ఏం చేస్తాం, వెళ్దాం. హాయ్. ఇంత లేట్ ఏంటి జే? ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అనన్య. ఈ దూరం ఇంకా భరించలేను జే. వచ్చేసా కదా. పూజకి లేట్ అవుతుంది, త్వరగా రా జే. పంతులు గారు బైక్ పార్క్ waiting. చేసేస్తా. భార్గవి రాకముందే అనన్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. పద. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् हिरण्यगर्भादिसुरासुराणां किरीटमाणिक्यविराजमण्डितम् తీసుకో. ఇంకేంటి అనన్య? అప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అన్నా. ఇంకెప్పుడైనా వెళ్దాం, సరేనా? అలాగే, నువ్వు మర్చిపోకు మరి. టైం అవుతుంది, వెళ్దాం. అప్పుడేనా? ఆఫీస్కి వెళ్ళాలి కదా. వెళ్దాం. వెళ్దాం. పద. రా. సరే, బైక్ తీసుకొస్తాను. ఒకసారి కాల్ ట్రై చేసి చూద్దాం. హలో. హలో, ఎక్కడున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను గుడి దగ్గర ఉన్నాను. నేను కూడా గుడి దగ్గరే ఉన్నాను. ఎక్కడా? ఇక్కడే గుడి ముందు ఎంట్రన్స్లో ఉన్నాను. మీరేనా? హాయ్. హలో అండి. హాయ్. అసలు ఏం జరిగింది? మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదేనండి. మీ అన్నయ్య ఎక్కడా? మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. సారీ అండి. ఫీల్ అవ్వకండి. మా అన్నయ్య మాతో చాలా హ్యాపీగా ఉండేవాడు. అలాగుండడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. తను చివరిగా ఎప్పుడు మాట్లాడాడు? యాక్సిడెంట్కి ముందు రోజు మాట్లాడాడు. సారీ. దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడదాం. మీ అన్నయ్య ఫోన్ నాకు దొరకలేదమ్మా. నేను కొత్త సిమ్ తీసుకుంటే మీ అన్నయ్య సిమ్ నాకు వచ్చింది. అవునా? సారీ అండి. నానా, ఏంటన్నా ఎలా ఉన్నారు? నువ్వు వచ్చావుగా తల్లి, ఇదిగో ఇలా ఉన్నాను. అదేంటి నాన్న, కూతురు మీద ఇంత ప్రేమ కూడా లేదు నీకు? అదెంతా మీ అమ్మ ఉన్న రోజుల్లోనే పోయిందమ్మా. ఇన్నాళ్ళకొచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు. నాకు మాత్రం చూడాలని ఉండదా నాన్న? వద్దమ్మా, నువ్వు లేకపోయినా బాగానే ఉన్నాను. ఇంతకీ వచ్చిన విషయం చెప్పు. ఏముంది నాన్న,
అనన్యని నా కొడుకు చేసుకుందామని అడగడానికి వచ్చాను. నీ కొడుక్క వాని గురించి తెలిసే నువ్వు అనన్యని అడుగుతున్నావమ్మా? వాడు ఇప్పుడు చాలా మారిపోయాడు నాన్న. బాధ్యతలన్నీ వాడే చూసుకుంటున్నాడు. ఆహా, అడవిలో జంతువులు మారవమ్మా, వాటి స్వభావమే అంత. ఇంతకీ నీకు ఇష్టం ఉందా లేదా అది చెప్పు. నాదే ఉందమ్మా, మీ అన్న కూతురు, వాడి ఇష్టం. నువ్వు సరే అంటే నేను అడుగుతాను. ఏమండి, వెళ్ళి మన అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడండి. ఏం మాట్లాడనే? మీ అయ్య నన్ను చూస్తేనే అంత ఎత్తులు లేస్తాడు. ఛే, ఎప్పుడు ఇంత నోరు వేసుకుని నా మీద అరవటమే కానీ ఎప్పుడైనా మీరు ఆయన్ని మామగారిలా చూసారా? అందుకే ఆయన మిమ్మల్ని చూస్తే ఎంత ఎత్తున లేస్తున్నాడు. రే అనిల్, నీ పద్ధతి మార్చుకోరా. అసలే మీ తాత ఏమన్నా లెక్క కూడా చేయడం లేదు. అప్పట్లో మా అన్నయ్య ఇచ్చిన మాట చేసిన వాగ్దానం వల్ల ఆయన నేను అడగడానికి వచ్చాం. నువ్వు కాస్త మర్యాదగా నడుచుకోరా. అమ్మా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని సాకులు చెప్పినా అనన్య మాత్రం నాది. అది తరువాత. ముందు అమ్మాయితో మంచిగా ఉండు, ప్రేమగా దగ్గరవ్వు. మిగతాది నేను చూసుకుంటాను. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, మా అన్నయ్య వస్తున్నాడు. ఏం బావగారు, బాగున్నారా? బాగున్నాను బావగారు. ఏమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందన్నయ్య వచ్చి. ఎరా అల్లుడు, ఎలా ఉన్నావు? బాగున్నాను మామయ్య. రండి కూర్చోండి. సమయానికి మీ వదిన కూడా ఇంట్లో లేదమ్మా. ఇంకేంటి బావగారు విశేషాలు? ఏం లేదు బావగారు, మీ అమ్మాయిని ఏం లేదన్నయ్య, చాలా రోజులైంది కదా, నిన్ను నాన్ని చూసి వెళ్దామని వచ్చాం అంతే. అలాగే అమ్మా. వెళ్తున్నాం బావగారు. అదేంటి బావగారు అప్పుడే వెళ్తున్నారు? లేదన్నయ్య, వచ్చి చాలాసేపు అయింది. నీకోసం ఎదురు చూస్తున్నాం. అవునా అమ్మా? వెళ్ళొస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ. అవును, మనం వచ్చింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి కదా, మరి నన్నెందుకు ఆప్ చేసావు? పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. మా నాన్న మాట్లాడిన మాటలకి నా తల తిరిగిపోయింది. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం పదండి. హలో హలో, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీతో మాట్లాడే పనుంది. సరేమ్మా, ఇప్పుడే బయలుదేరుతా, కలుద్దాం. సరే. హాయ్ భార్గవి, ఏంటి విషయం, కలవాలన్నావు? అన్నయ్య చనిపోయిన విషయంలో నాకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ రోజే వెళ్ళి ఆ కార్ని చూశాను. అందులో నాకు ఈ రుద్రాక్ష దొరికింది. దీన్ని బట్టి చూస్తే ఎవరో కావాలనే చంపేశారన్న కనిపిస్తుంది. ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను. భార్గవి, ఈ కేసు విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నువ్వు పోలీస్ కంప్లైంట్ చేసావు కదా, వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. అన్నయ్య లేడని బాధపడకు, నేను కూడా నీకు అన్నయ్యని. నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు, సరేనా? సరే అన్నయ్య. కారు తిప్పరాటు. ఎరా, ఎప్పుడు దేన్నో దాన్ని వెంటేసుకుని తిరుగుతూనే ఉంటావా? అమ్మాయిలు పడేయడం అంత ఈజీ అంటారా నీకు? బండెక్కి ప్రతి అమ్మాయి లవర్ అయిపోదు. అక్క అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు. బాగా ఆలోచించి మాట్లాడు. నువ్వు దేంతో తిరిగితే నాకెందుకు గానీ, ఇంకోసారి నా మరదలతో తిరిగితే మాత్రం చంపేస్తాను. అన్నా, ఆ రోజు వజ్రమని టచ్ చేస్తే వీడికి ఎక్కడో కాలింది కదా. ఈరోజు మనం దీన్ని టచ్ చేస్తే ఏం పీకుతాడో చూద్దామన్నా. రేయ్, దాన్ని లాక్కురారా. రేయ్, వాడు మన తోట వైపు పరిగెత్తుకుంటురా. రారా. రారా, చూస్తున్నా. రారా,
ఆడపిల్లలంటే తలసైపోయారా నీకు? ఎవరా మీరు? పబ్లిక్ లో న్యూసెన్స్ ఏంట్రా? రే వాడిని తీసుకెళ్ళి లోపల పడేయండిరా. ఎస్ సార్. లేవరా లేవరా రే. ఎందుకు నన్ను వెంటాడుతున్నావు? నీకు అసలు ఏం కావాలి? చావు కారకుడివి నువ్వే. నీ చావు కారణం నేనా? నువ్వెవరో కూడా నాకు తెలీదు. అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు? నీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటా నిజం? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత 15 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామిగా రూపొందుతున్న సంస్థ ఎస్ఎన్ఆర్ డెవలపర్స్. కొందరు కష్టపడతారు, మరికొందరు ఆ కష్టాన్నే ఇష్టపడతారు. కష్టపడే వారికి అదృష్టం ఏ మేరకు ఉంటుందో తెలియదు, కానీ కష్టాన్ని ఇష్టపడే వారికి మాత్రం అదృష్టం అయస్కాంతంలాగా అతుక్కుంటుందని శ్రీ జయవర్ధన్ గారి లాంటి వ్యక్తులు నిరూపిస్తూ ఉంటారు. పేదవాడి ఇంటి కల నెరవేర్చడం ఎలా, సామాన్యుడి ఇల్లు కట్టివ్వడం థ్రిల్లు, అందరికీ అందుబాటులో నివాసం ప్రతి పేదవాడి సంతోషం కోసం. ఇవన్నీ అనటానికి వినటానికి బాగుంటాయంటారా? ఆచరించి ఆశ్చర్యపరిచిన ఆ వ్యక్తిని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. లెట్స్ కమ్ ఆన్ మూవ్. గుడ్ మార్నింగ్ సార్. మేము సిటీ కేబుల్ నుంచి వచ్చాం సార్. మీ 15 ఏళ్ల కాలంలో పదిలంగా ఉండే ఇల్లు నిర్మించాను అనే కంటే పేదవాడి కలను ప్రేమించాను అనడం సబబ్గా ఉంటుందేమో. మీ ఎదుగుదలని, ఎదిగినా ఒదిగిన విధానాన్ని మా ప్రేక్షకులకు చెప్పండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే అన్న అబ్దుల్ కలాం గారి మాటలు తూచా తప్పకుండా పాటించే వాళ్లలో నేను ఒకటి. కష్టే ఫలి అని నమ్ము, నీలో ఉంది దమ్ము, దుమ్మురేపే సత్తా ఉంది నీకు అని ఓ మహాకవి అన్న మాటల్ని చదివి వంట పట్టించుకున్నాను. అప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు చెప్పి పూటలు గడపడం నాకిష్టం లేదు. పూరి గుడిసె ఇల్లు కావాలి, ఇల్లు భవనం కావాలి. ఆ భవనంలో పేదవాడుండాలి, పేదవాడు కూడా మనిషేనని ఈ సమాజం గుర్తించాలి. ఏ వ్యాపారంలోనైనా నిజాయితీగా ప్రవర్తించాలి. ఇదే నా సీక్రెట్. వావ్, సూపర్ సార్. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీరు ఇలాగే మంచి కార్యక్రమాలను మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ష్యూర్. ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఉంటాం సార్. మంచిదమ్మా. సార్, మీటింగ్కి టైం అవుతుంది సార్. ఓకే, ఐ హావ్ టు మూవ్. అలాగేనండి. భార్గవి, అన్నయ్య ఎక్కడమ్మా? మీరు కారు కొనిచ్చారు కదా. హాయ్ డాడ్. కార్ కేక సూపర్. రే, కేర్ తీసుకోరా. నీ డేర్ని దానికి చూపించకు. ఇప్పటికే మీ అమ్మ కేకలేస్తుంది. అమ్మా ఆకలేస్తుందమ్మా. టిఫిన్ రెడీ. అమ్మా,
వచ్చే సంవత్సరంతో నీ చదువు పూర్తయిపోతుంది. వాట్ నెక్స్ట్? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నాన్న. వావ్, గుడ్. అబ్బో, తండ్రి బిజినెస్ మ్యాన్, కూతురు డాక్టర్. నువ్వే అవుదామనుకుంటున్నావురా? నాకు కొంచెం టైం కావాలమ్మా. రే, టై కట్టుకుని టైం చూసుకునే కాలం కాదురా ఇది. సమయం వృధా చేయకు. ఓకే డాడీ. ఓకే, గెటింగ్ లేట్. బాయ్ రా. ఓకే బాయ్. ఏం తీసుకుందాం? ఏదో ఒకటి. ఇది చెప్పు. 2 మిల్క్ షేక్స్ అని. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, డాడీ జాబ్ గురించి అడుగుతున్నారు. నీకేంట్రా కోటీశ్వరుడివి? అయినా జాబ్ చేయాల్సిన అవసరం నీకే ఉంది. ఖాళీగా కూర్చొని తింటే కోట్లైనా తరిగిపోతాయిరా. అదే కొంచెం టైం అడిగా, చూద్దాం. ఓకే, టైం అయితే అడిగావుగా, ముందు ఇది తాగు, తర్వాత చూద్దాం. ఈ రోజేంటో మీకు గుర్తుందా? చెప్తేనేగా గుర్తుకొచ్చేది. మీకెందుకు గుర్తుంటుందిలే. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? ఈ రోజు మన పెళ్లి రోజు అండి. హా? ఈ రోజుతో 25 ఏళ్ళయింది. అప్పుడే 25 ఏళ్ళయిందా మన పెళ్ళయి? 25 ఏళ్ళు వచ్చిన కొడుకును ముందు పెట్టుకొని కొత్త పెళ్లి కొడుకులా భలే మాట్లాడుతున్నారే. అవును, నేను కొత్త పెళ్లి కొడుకునే. ఈ రోజు నా పెళ్లి రోజు కదా. ఏమండి, మీకు విషయం చెప్పాలండి. చెప్పు. మన పూజారి గారు పక్కుల్లో మంచి సంబంధం ఉందని ఫోటో కూడా పంపించారండి. నేను చూడలేదు, ముందు మీకే చూపిద్దామని. చూసుకోవాల్సింది వాడు, చేసుకోవాల్సింది కూడా వాడే. ముందు వాడికి చూపించు. మీతో ఏం చెప్పినా ఇలాగే తప్పించుకుంటారే, ఏది పట్టించుకోరు. 25 ఏళ్లుగా నిన్ను పట్టించుకోవడమే సరిపోయింది. నాన్న గణేష్, అమ్మా. మన ఊరు పంతులు గారు లేరు? నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు, ఫోటో కూడా పంపించారు. మేం కూడా చూడలేదు, నువ్వు చూసి చెప్తే మేము ఆనందిస్తాం. సరే. హలో, చెప్పరా. అమ్మా, ఇది లోపల పెట్టు, నేను మళ్ళీ వచ్చి చూస్తాం. వస్తున్నారా? అరే, అరే, ఏం జరిగిందిరా? సరే, టెన్షన్ పడకరా, ఏం కాదు, చూస్తున్నారుగా. మీరు పెద్దగా కంగారేం పడకండి. యువర్ ఫాదర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. ఇంకా ప్రాబ్లం లేదా మ్యామ్? ఓకే అండి, నో ప్రాబ్లం. అమ్మయ్య, నువ్వు టెన్షన్ పడకరా, ఏం కాలేదని. ఒక్క నిమిషం. సిస్టర్, చెప్పండి. అంకుల్ని జాయిన్ చేసింది ఎవరు? ఆ పింక్ డ్రెస్ అమ్మాయి. అవునా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. హే, హలో. అబ్బా, జస్ట్ మిస్. ఆదిత్య, ఎక్కడా? హాస్పిటల్లో రా. అక్కడే ఉండి వస్తున్నా. సరేరా. హలో అండి, చెప్పండి. నిన్న మా నాన్నగారిని తీసుకొచ్చి ఒక ఆవిడ జాయిన్ చేశారు కదా, ఆవిడ అడ్రస్ కొంచెం ఇస్తారా? అడ్రస్ ఏం లేదండి, ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది. ఒక్క నిమిషం. హలో, అనన్య గారా మాట్లాడేది? అవునండి, మీరు? నా పేరు గణేష్ అండి. అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగోకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు చూడండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు టైంకి తీసుకురాబట్టి ఆయన్ని కాపాడగలిగాం. ఈ రోజుల్లో మీలాంటి మంచి వాళ్ళని. దాందే ఉందండి, నా వంతు సహాయం నేను చేశాను. ఇంతకీ ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. ఆ రోజే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, అప్పటికే మీరు వెళ్ళిపోయారండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను తర్వాత మాట్లాడొచ్చా? అవునా?
ఓకే ఓకే. ఓకే. భార్గవి, మీ అన్నయ్య ప్రవర్తనలో మార్పును గమనించావా? ఏమో నాన్న గమనించలేదు. నాకెందుకో కొంచెం తేడా కనిపిస్తోందమ్మా. ఎప్పుడు చూడు ఆ కళ్ళు నా కొడుకు మీదే. ఆ అమ్మాయి ఫోటో చూపించావా? మొన్నే చూపించానండి. అది సంగతి. ఏం ఫోటో నాన్న? ఆ, ఆ అమ్మాయి అడుగుతుందిగా, చెప్పండి. ఆ, నీకు చెప్పే టైం ఉందిలేమ్మా. సరే నాన్న. ఒక్క నిమిషం. హలో గణేష్. హాయ్ అనన్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉందామని కోరుకుంటున్నాను. అంటే అర్థం కాలేదు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనన్య. హలో హలో హలో. ఏంటి, పెళ్లి గురించి అడిగానని ఏమైనా తప్పుగా అర్థం చేసుకుందేమో. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అనన్య, గణేష్. హలో. హలో గణేష్, నేను సిరీన్ మాట్లాడుతున్నా. ఏమైంది అనన్య, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? తను చిన్న ప్రాబ్లంలో ఉంది, అందుకే ఫోన్ ఎత్తట్లేదు. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? తనకొక బావ ఉన్నాడు, వాడే పెద్ద ప్రాబ్లం. ఏ అనన్య, ఏంటే ఈ మధ్య ఎప్పుడు చూసినా నీ ఫోన్ బిజీగా ఉంటుంది? ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా? నువ్వెవరితో మాట్లాడితే వాడు చస్తాడు. నాతోనే నీ పెళ్లి. పిచ్చి పిచ్చి వేషాలైకు, అర్థమైందా? వాడి వల్లే తను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అందుకే తను ఫోన్ ఎత్తట్లేదు. నువ్వేం బాధపడకు, తను నీకు తర్వాత కాల్ చేస్తుంది. వాళ్ళ బావ ఎక్కడ ఉంటాడు? ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అనిల్ ఎక్కడా? ఆ పాకలా సార్. రే వాడిని పంపి. అన్నా, ఏంట్రా? మన ఏరియాలోకి ఎవడో కొత్తగా వచ్చాడన్నా. ఎవడ్రా? ఎవడ్రా నువ్వు? ఇక్కడ అనిల్ అంటే ఎవడరా? అన్నని ఎదురుగా పెట్టుకొని ఎవడని అడుగుతావేంట్రా నువ్వు? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పక్కకు వస్తావా? మనకి పర్సనల్స్ అంటూ ఏముండవు, అంతా ఓపెనే. విషయం ఏంటో చెప్పు. అనన్య నీ మరదలే కదా? మరదలే కాదు, నా పెళ్ళం కూడా. ఏదైనా కావచ్చు, ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద అల్లరి చేయడం కరెక్ట్ కాదు. అల్లరి చేస్తాను, ఆడుకుంటాను. నా మరదలు నా ఇష్టం. అడగడానికి నువ్వెవడు బే? నీ మరదలు కాబట్టే నోట్తో చెప్పాను, అదే నా మరదలైతే. రేయ్, వీడెవడో చేతలతో చెప్తాడంట. వీడి సంగతి ఏంటో చూడండి రా.
గా చెప్దామని వచ్చా, నువ్వే ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. అనన్య వాళ్ళ బావ అని ఒకే ఒక కారణం వల్ల నేను వదిలేస్తున్నా. నువ్వేంట్రా నాకు చెప్పేది? నిన్నిప్పుడే ఇక్కడ పాతి పెట్టేస్తున్నా. ఇప్పుడు కాదన్నా, తర్వాత చూసుకుందాం. హే అనన్య, నీకో విషయం తెలుసా? ఇప్పుడే గణేష్ వెళ్ళి మీ బావని చిత్త కొట్టాడంటే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య, మీ బావ గురించి మొత్తం చెప్పేశా. ఇప్పటికీ మీ బావని ఎదిరించే కరెక్ట్ మగాడు దొరికాడే. అందమా అందమా ఇంత గొప్ప అందమా అందమా అందమా. ఒరే అప్పిగా, నిన్ను చూసి ఎదుటోళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడకూడదురా. ఐఎమ్ కమింగ్ కుము. కుము పట్టద్దు. వసే కుము, నేను అప్పిని. వసే కుము అన్నానా లేదో కుమ్మేశావు అంటే నీ పేరు కుమారి కదా, నేను ముద్దుగా కుము అని పిలిచాను. ఆ విషయం నేను కుమ్మకు ముందు చెప్పాలరా అప్పి. అయినా అప్పిగా ఇదేం వేషం రా, దయ్యం వేషం? నాకు భయం వేసింది. నా మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావని ఈ దెయ్యం వేషంతో వచ్చాను. నిన్ను చూసి భయపడి చచ్చాను. ముందే చెప్పి చావచ్చు కదా. నా ప్రేమకు చావు లేదని చెప్పడానికి వచ్చాను. అబ్బచా, నేను నలుపు, నా మనసు తెలుపు, నీ చేత తినిపిస్తాను పులుపు. సరే కానీ కానీలు అర్ధనాలు చలామణిలో లేవు. ఈ కుమారిని నా రాకుమారిలా చూసుకుంటాను. పూచి నాది, ఇంక నువ్వు ఏ పేచి పెట్టకు. అమ్మగారు నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. అయ్యగారు ఏంటే ఎప్పుడొచ్చినా చాలా దిగులుగా ఉండేదానివి, ఈసారి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? అదేం లేదమ్మా. నాన్న మీకొక పంతులు గారు రండి. అయ్యా నమస్కారం. రండి, శుభం. కూర్చోండి. అమ్మాయి నట్టింట్లో నడుస్తూ ఉంటే అమ్మాయి ముఖంలో పెళ్లికల ఉట్టి పడుతున్నట్టు కనిపిస్తోందండి. ఏంటి పంతులు గారు, అమ్మాయి గారికి సంబంధాలు ఏమైనా తెచ్చారా? అయ్యగారు ఊహనాలే కాని రాజకుమారుల్ని వరుసలో నిలబెట్టేను. పంతులు గారు టీ తీసుకోండి. ఏమాయి బాగున్నావా? బాగున్నాను. అయ్యా చెప్పు చెప్పు. ఆ రాకుమారిని పక్కన పెట్టి ఆ కుమారితో నాకు పెళ్లి అయ్యేటట్టు ఏ యంత్రమో మంత్రమో సెలవివ్వండి. శుభమా అని పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటే మధ్యలో నీ కాగ్గోలేమిట్రా? పంతులు గారు వాడి కూడా వదిలేయండి, అసలు విషయానికి రండి. మన అమ్మాయికి ఏ మాత్రం తీసిపోకుండా కన్నబిడ్డలా చూసుకునేటువంటి బేషుగైన సంబంధం ఉంది. అలాగే పంతులు గారు, అయ్యా ఓసారి అమ్మాయిని కూడా అడిగి చూస్తాను. అలాగేనయ్యా. ఏమా అనన్య, పంతులు గారు మంచి సంబంధం ఉందంటున్నారు, ఏమంటావు? అంటే నాన్న మీకొక విషయం చెప్పాలి. అది చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నాన్నగారు. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సరే అమ్మా, అబ్బాయి వాడిని ఒకసారి రమ్మని మాట్లాడదాం. అన్ని బాగుంటే పంతులు గారి చేత ముహూర్తం పెట్టిద్దాం. ఏమంటారు పంతులు గారు? శుభస్య శీఘ్రం. థ్యాంక్ యూ నాన్న.